వావ్! ఇప్పుడుండే బంగారం ధరలకి మన డ్రీమ్ నగలైనటువంటి హెవీ లుక్ లైట్ వెయిట్లో కావాల్సినటువంటి ఒక్క లాంగ్ హారం, అది టెంపుల్ జ్యువెలరీ ఒక్కటన్నా ఉంటే బాగుండు అనేటువంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కల్లా నిజం అవ్వాలంటే లైట్ వెయిట్ హెవీ లుక్ ఉండేటువంటి ఈ యొక్క లాంగ్ హారం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసేస్తాను. అందుకని వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నీకు ఎంత ప్రైస్ పడ్డాది, ఎంత కాస్ట్ పడ్డాది, ఇది ప్యూరిటీ ఎంత, క్వాలిటీ ఎంత, ఇందులో పచ్చలేనా, కెంపులేనా, వైట్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఇప్పటికే మీరు చూసేస్తుంటారు గోల్డ్ షాపింగ్ అయితే చేస్తున్నాం. మా కజిన్ వాళ్ళు చేసినటువంటి గోల్డ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ షాపింగ్ చూసేస్తామా. ఇంకా నేనైతే ట్రయల్ వేసాను, చూసేస్తారండి. యాక్చువల్గా మనకి ఇది డిజైనర్ పీసెస్ అని, టెంపుల్ జ్యువెలరీస్ అని, నక్షి వర్క్ అని, కెంపులు, పచ్చలు, వైట్ స్టోన్స్ విత్ 916 గోల్డ్తో లైట్ వెయిట్ అంటే 48 గ్రామ్స్లోనే మనకైతే ఈ యొక్క లాంగ్ హారము హెవీ లుక్తో వచ్చేసింది. ఒక్క లాంగ్ హారం ఉంటే చాలండి, అన్ని శారీస్ మీదకి, అన్ని డ్రెస్సెస్ మీదకి, ఈవెన్ కలర్ కాంబినేషన్ చూసే వాళ్ళకైనా మోస్ట్ ప్రాబబ్లీ పచ్చలు ఉంది, కెంపులు ఉంది, వైట్ స్టోన్స్ ఉంది, ఇంకా గోల్డ్ యాజ్ యూజువల్గా ఉంది. కాబట్టి ఒక్కటి ఉంటే చాలన్నమాట. నేనైతే ట్రయల్ కానీ వేశాను. నాకే కొంచెం అంటే హెవీగా అనిపించలేదు కానీ బాగా యాప్ట్గా అయితే అనిపించింది అనమాట. ఈ వైట్ శారీ మీద కొంచెం షేడ్ అంతగా కనిపించలేదు కానీ ఇన్ డెప్త్గా డీటెయిలింగ్గా కానీ వీడియోలో నేను మీకు లాంగ్ హార్ అనేది చూపిస్తాను, చూపించింది. చాలా అంటే అసలు క్లమ్జింగ్ లేకుండా లాంగ్ హార్ వేసినప్పుడు కొన్ని డాలర్స్ వచ్చి మనకి రౌండ్ వచ్చి దాని కింద ఉంటుంది అనమాట. దీనికైతే టాయ్స్ టైప్లో ఒక అడ్డ స్టిక్ ఒకటి ఇచ్చేసి దాని మీద వచ్చి మనకి అటాచ్ అయితే చేశారనమాట. ఇది డిటాచబుల్ డాలర్ అయితే కాదు, అటాచ్ చేశారు. డాలర్ అయితే అదిరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. మనము ఒక్క లాంగ్ హారం పెట్టేసుకుంటే చాలు, హెవీగా అనిపించదు, అట్లని సింపుల్గా ఉండదన్నమాట. ఎంత హెవీ పట్టు శారీస్కైనా కూడా, సింపుల్ శారీస్కైనా సూపర్గా ఆప్ట్ అయ్యేటువంటి లాంగ్ హారం అంటాను నేను. దట్టు ఇంత లైట్ వెయిట్లో రావడం అనేది నిజంగా వండర్ అనే చెప్పొచ్చు. ఇది లైట్ వెయిట్ ఎందుకు వస్తుంది అంటే ఫ్రంట్ వచ్చి ఫుల్ క్లోజింగ్ ఉంది, బ్యాక్ వచ్చి ఓపెన్ ఇచ్చారనమాట. ఇంకా లింకులు అంతా కానీ నగిషి కానీ చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉంది, ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇట్లాంటి పీసెస్ మనకి రెగ్యులర్గా అయితే దొరకు. మనము ఇలాంటి పిక్ తీసుకొని ఆర్డర్ ఇచ్చుకున్నాము అంటే, నేను 48 గ్రామ్స్ అన్నాను కదా, ఇందులో స్టోన్ వెయిట్ కానీ తీసేసి రిమైనింగ్ యాడ్ అవుతుందన్నమాట. ఇట్లా కాదు, ఇంకొంచెం తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా మనకైతే ఆర్డర్ మీద చేయిస్తారు. ఇంకా 916లోనే కావాలా, లేదు ఇట్లాంటి కొంచెము హెవీగా ఉండేటివి డెలికేట్గా ఉంటాయి అంటే మాత్రం 22/20లో కూడా మనం ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇంకా క్లియర్గా నేనైతే ఫ్రంట్ కెమెరా నుంచి తీశాను కదా, అంత ఇదిగా అనిపించకపోవడంతో నేను బ్యాక్ కెమెరా కానీ తీశాను. కానీ ఫ్రంట్ లుక్ అయితే ఇలా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ మనం చేతిలో పెట్టుకున్న ఇంకొకటి వచ్చి స్టోన్స్ అయితే ఉన్నాయండి. మనము గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు స్టోన్ జ్యువెలరీ తీసుకోవాలా అంటే ఇందులో గోల్డ్లో నుంచి స్టోన్ అనేది పక్కన తీసేసి గోల్డ్కి అనేది ప్రైస్ కట్టుకోవాలి. ఇంకా స్టోన్ కాస్ట్ని పట్టించి అవి పచ్చలైనా కెంపులైనా దాన్ని పట్టించి మనమైతే స్టోన్ కాస్ట్ కానీ కట్టాల్సి వస్తుందన్నమాట. మనకి ఒక్క పీస్ అన్న స్టోన్ ఉన్న హెవీ లుక్ ఉన్న జ్యువెలరీ కావాలా అనుకునే వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పసే చేస్తున్నాను, నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలా, నాకు స్టోన్స్ వద్దు అంటే మనం స్టోన్స్ అనేటివన్నీ లేకుండానే మనమైతే ఆర్డర్ ఇచ్చి ఇలాంటి మోడల్ కావాలంటే మనము ఇతర స్టోన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను చూపించిన దానికన్నా డైరెక్ట్గా ఇంక ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. లుక్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా. సో నేను దీన్ని డీటెయిలింగ్గా డీప్గా కానీ చూపిస్తాను. ఎండ్ ఆఫ్ ద లింక్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ ఒక 6 వైట్ పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మన డీటెయిలింగ్గా లక్ష్మీ సెట్ రావడంతో పాటుగా ఇంకొంచెం లాంగ్ లెంత్ కానీ ఇచ్చారు. చాలా లెంత్ అండి ఇది. అరౌండ్ మనకి 22 అట్లయితే వస్తుంది అనుకుంటాను నేను ఎగ్జాక్ట్గా. మనకైతే కంప్లీట్గా లక్ష్మీదేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఎండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చి 2 లక్ష్మీదేవులు 1 by 1 ఇచ్చి మిడిల్లో మనకి వైట్ స్టోన్స్ కమ్మలు ఉంటాయి చూడండి, వాటిని ఏదో పేరు కూడా అంటారనమాట. 6 రాళ్ళ కమ్మలు 7 రాళ్ళ కమ్మలు అంటారు. సో అట్లాంటి సెట్ ఒకటి వచ్చి వైట్ స్టోన్స్ మధ్యలో
వై గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. మళ్ళీ లక్ష్మీదేవి మళ్ళీ ఒక ఎమరాల్డ్ ఇచ్చారు, చుట్టూ వచ్చి వైట్ స్టోన్స్ అనమాట. అలా ఆల్టర్నేటివ్గా ఇవ్వటంతో ఇక్కడ లక్ష్మీదేవి నెమలి పించాలు, ఇంకా మధ్యలో నేను చెప్పాను కదా తాయిత్ అంటాను నేనైతే, మీరేమంటారు ఒక సపోర్టివ్గా డాలర్కి రెండిటికి ఇచ్చారనమాట అటాచ్మెంటు, అలా అయితే ఉందన్నమాట. ఇంకా దీనికి మ్యాచింగ్గా ఏదైనా నెక్ సెట్ ఉంటుందా అనేసి అయితే ట్రై చేశారు వాళ్ళు, కాకపోతే వాళ్ళకి అంత యాప్ట్గా అనిపించలేదనమాట. అది టెంపుల్ జ్యువెలరీలా ఉంది. ఇక్కడ చూసినటువంటి నెక్ సెట్స్ కొంచెం టెంపుల్ జ్యువెలరీ లుక్ అయితే రాలేదు, కానీ కొంచెం డీటెయిలింగ్గా కానీ నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే దానికి నన్ను అదర్ దెన్ ఇంకేమీ అవసరం లేదు అంటాను. నేనైతే జ్యువెలరీ వేసుకెళ్ళి ఉన్నాను కాబట్టి దాని మీద వేశాను. అసలు అవేం లేకుండా ఓన్లీ లాంగ్ హార్మే వేసుకుంటే అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండేదన్నమాట. ఇది ఒక్కరంత దగ్గరగా అనిపించింది. యాక్చువల్గా ఇది నేను కొన్నటువంటి నా యొక్క లాంగ్ హారం సెట్ మా పాప కోసం కొన్నాను కదా, నియర్ బై అయితే ఉందన్నమాట. సో అలా మన నెక్కు ఏమన్నా ఉన్నాయని అయితే ట్రై చేసాము. ఇందులో కొన్ని అంటే ఒక 2 to 3 అయితే నియర్ బై అయితే అనిపించాయి అనమాట. మనం ఏదన్నా ఒక సెట్ కొనుక్కోవాలంటే లాంగ్ హారంతో పాటుగా నెక్లెస్ కానీ ఒకేసారి మనం సెలెక్ట్ చేసి తీసేసుకున్నాము అంటే ఈజీగా అయిపోద్ది, ఒక సెట్గా ఉంటుందన్నమాట. సో కింద హెవీగా ఉంది కదా, పైన కానీ హెవీగా ఉంటే అంత బాగోదేమో అని అయితే ఆలోచించామన్నమాట. ఇంకా దీని డీటెయిలింగ్ అయితే చూపించేస్తాను చూడండి. కింద కంప్లీట్గా మనకి ఎమరాల్డ్స్ ఇచ్చేసారు, అంటే హ్యాంగింగ్ వచ్చి ఎమరాల్డ్స్ అదేనండి పింక్ కలర్ పూసలు అయితే ఇచ్చారు. దానికి ఇవేమన్నా సెట్ అవుతాయా అని అయితే మేమైతే చూసామన్నమాట. కాకపోతే కొంచెం అంటే నీ యొక్క టెంపుల్ జ్యువెలరీకి ఇవంత యాప్ట్గా అనిపించలేదు. ఇవి ఇంకొకటి వచ్చి మల్లె మొగ్గలు కానీ లేదంటే విడివిడిగా సెట్స్ ఉన్నట్టు కానీ ఉంది. వాళ్ళు వచ్చి లక్ష్మీదేవి రిలేటెడే కావాలని అయితే అన్నారనమాట. సో అందుకని డ్రాప్ అయ్యారు. దీన్ని మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి దీన్ని అయితే తీసుకోలేదు, స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ నష్టపోతామేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ మోడల్లో కావాలని అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇది చాలా బాగుంది కదా లుక్ వైజు. ఎవరికైనా కావాలంటే లైట్ వెయిట్లో కావాలనే వాళ్ళు కానీ టెంపుల్ జ్యువెలరీ కావాలనే వాళ్ళు కానీ కొంతమంది స్టోన్ జ్యువెలరీ కూడా నచ్చుతుంది కదా, వాళ్ళ కోసం అయితే ఇది బాగుంది అనేది నేను వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాకపోతే స్టోన్స్ అయితే ఉన్నాయండో లేదని అయితే చెప్పను. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే ఎక్కడికన్నా స్టిఫ్గా ఉండడం పట్టేసినట్టు ఉండడం ఏమీ లేదు. లక్ష్మీదేవులు డీటెయిలింగ్ కింద స్టార్టింగ్ నెమలిపించడంతో స్టార్ట్ అయింది, ఎండింగ్ వచ్చి డబల్ లక్ష్మీదేవులు అయితే ఉందన్నమాట. సో లక్ష్మీదేవి మిడిల్లో వచ్చి ఒకటి వచ్చి కమ్మలు పచ్చలు, ఇంకొకటి వచ్చి ఎమరాల్డ్, నెక్స్ట్ వైట్ స్టోన్స్ అనమాట. ఇంకా జంటగా వచ్చేది స్టోన్స్ వచ్చేది, మళ్ళీ లక్ష్మీదేవి, మళ్ళీ పచ్చలు కెంపులు ఇలా అయితే ఉందన్నమాట. చాలా అంటే లక్ష్మీదేవి కూడా సపోర్టివ్గా పక్కన ఇంకా రెక్కలు కానీ ఇవ్వటం అయితే జరిగింది. ఇదండి ఇవాళ షాపింగ్. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయరు. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.